మొత్తం అన్ని వీటిలో ఎక్కేస్తాం రా జాతిగా టైం పడుతుంది 4 hours పట్టొచ్చేమో 5 hours ఏంటి ఎక్కడికి మెట్లు అన్ని మెట్లు 3 గంటలన్నర టైం ఎంత నువ్వెన్ని గంటలు అనుకుంటున్నావు? 4:30 గంటలు పడుతుంది. ఓకే మనం ఎక్కేటప్పటికి ఎంత టైం పడుతుంది? 2 గంటలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాకు కుదిరినప్పుడల్లా తిరుమల వెళ్ళి ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవాలనుకుంటాను. అందుకే సాధ్యమైనంత వరకు తిరుమల వెళ్తూ ఉంటాను. నాకైతే అలిపిరి మెట్లెక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కానీ తిరుమల జర్నీ కంప్లీట్ అవ్వదు. నాకు ఒప్పుకున్నంత వరకు అలిపిరి మెట్లెక్కి స్వామివారిని దర్శించుకుంటాను. ఈసారి తిరుమలకి మా గ్యాంగ్తో వచ్చాను. మేము మెట్లెక్కడానికి పడిన కష్టం, తిరుమలలో మాకు ఎదురైన కష్టాలు తిరుమల వీడియోస్లో మాట్లాడుకుందాం. మేము తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి బస్ ఎక్కి అలిపిరి మెట్ల దగ్గర దిగాం. బస్ టికెట్ వచ్చి 20 రూపాయలు. మేము అలిపిరి లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ సబ్మిట్ చేసి అలిపిరి మెట్ల వైపు నడక ప్రారంభించాం. లగేజ్లకి లాక్ వేసిన వాళ్ళకి మాత్రమే లగేజ్లు తీసుకుంటారు. సో ఖచ్చితంగా లాక్ వేయాలి లగేజ్కి. మేము నడక స్టార్ట్ చేసేటప్పటికి 8:15 అయింది. ముందుగా అందరూ అలిపిరి మెట్లు స్టార్టింగ్ పాయింట్ దగ్గర కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభిస్తారు. సో మేము కూడా కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించాం. ముందుగా మనకు పాదాల మండపం తగులుతుంది. మా గ్యాంగ్ అంతా ఇక్కడ పిక్ తీసుకుని నడక స్టార్ట్ చేసాం. శ్రీవారి మెట్ట దగ్గర టోకెన్స్ తీసుకుని దర్శనం చేసుకుందాం అనుకుంటే మీరు అస్సలు రాకండి, ఎందుకంటే టోకెన్స్ దొరకడం చాలా కష్టం. కొంచెం ముందుకు వెళ్ళాక మాలదాసరి సాష్టాంగ నమస్కారం చేస్తున్న విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుంటే అలిపిరి మెట్ల మార్గం మరింత అందంగా కనిపిస్తుందంట. కొంచెం ముందుకు నడిచాక లెఫ్ట్ సైడ్ మనకు శ్రీకృష్ణుని గుడి ఉంటుంది. వెళ్ళి దర్శనం చేసుకోండి. దర్శనం తర్వాత కొంచెం ముందుకు వస్తే శ్రీవారి పాదాలు ఉంటాయి, అవి కూడా దర్శించుకోండి. ఈ ఆలయ ప్రాంగణం కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా నిర్మలంగా ఉంటుంది. మనం మనసుకి ఎంతో స్వేచ్ఛనిచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ ప్రాంతం. మనకు మెట్లెక్కుతుంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏదో ఒక విగ్రహం కానీ ఒక గుడి కానీ కనిపిస్తూనే ఉంటుంది మనకు. అలాగే కొంచెం ముందుకు నడిస్తే రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, దర్శించుకోండి. అలిపిరి మెట్ల దగ్గర అక్కడక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్లు లభిస్తూనే ఉంటాయి మనకు. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ చూపించుకోండి. మా ఫ్రెండ్కి లెగ్కి చిన్న దెబ్బ ఉంటే ట్రీట్మెంట్ తీసుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టాం. మనం అలిపిరి మెట్లు ఎక్కుతుంటే మనకు కొన్ని గోపురాలు తగులుతూ ఉంటాయి. ముందుగా మనకు రాజగోపురం తగులుతుంది. ప్రజెంట్ అయితే అలిపిరి మెట్ల దగ్గర ఏ విధమైన టోకెన్స్ ఇవ్వడం లేదు. అలిపిరి మెట్లు స్టార్టింగ్ దగ్గర భూలక్ష్మి కాంప్లెక్స్ దగ్గర మాత్రమే టోకెన్స్ ఇస్తున్నారు. అది కూడా మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. రోజుకి 10,000 టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు. ఒక రోజు అడ్వాన్స్గా కూడా 5,000 టోకెన్స్ ఇచ్చేస్తున్నారు, అది గమనించుకోండి. సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం టోకెన్స్ అన్నీ 7 o'clock లోపే అయిపోతున్నాయి. శ్రీవారి మెట్టు మధ్యలో మాత్రం టోకెన్స్ ఇస్తున్నారు, అది 5,000 మాత్రమే. షూస్ రష్ ఉంటుంది శ్రీవారి మెట్ట దగ్గర, అది గమనించుకోండి. రాజగోపురం దాటి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకు గజేంద్ర మోక్షం సంఘటన గుర్తు చేస్తూ మనకు ఆ సంఘటన విగ్రహాలు కనిపిస్తాయి. వికెట్స్ డౌన్ బాయ్స్. 400కే వికెట్స్ డౌన్. కూర్చోండి, నేను కూర్చుంటాను 2 నిమిషాలు. యాక్చువల్లీ చెప్పాలంటే రోకేష్ అయిపోయాడు ఇంకా. సో మేమే అయిపోయాడు. మైకిల్ తెస్తాను. అరే ఇల్లు కట్టావు కదా ఆల్రెడీ, ఎన్ని ఇల్లు కడతారా? శివాలయం, పెద్ద శివాలయం ఉంటుంది అక్కడ. హైదరాబాద్ తీసిన ఫ్లాట్ ఎన్ని మెట్లు ఎక్కగలరు?
40,000 మెట్లు మొత్తం అన్ని మెట్లు ఎక్కేస్తాం రా జాతీయను టైం పడుతుంది 4 hours పట్టొచ్చేమో 5 hours ఏంటి ఎక్కడికి మెట్లు అన్ని మెట్లు 3 గంటలన్నర 3 గంటలన్నర టైం ఎంత 7:40 నువ్వు ఎన్ని గంటలు అనుకుంటున్నావు? నేను 4:30 గంటలు పడుతుంది. ఓకే మనం ఎక్కేటప్పటికి ఎంత టైం పడుతుంది అంటే గంటలు నాకు బైక్ ఎక్కడ ఇచ్చేస్తానని చెప్పేసి నాకైతే 12:30 నుంచి 1 గంటల లోపు వెళ్తాం అనుకుంటున్నాను నేనైతే. వీడియో ఆన్ చేశారా ఏంట్రా 500 మీటర్ వరకు కూర్చునేది లేదురా 5వ మెట్టు ఆల్రెడీ వచ్చేసింది 500. కూర్చుంటాం అప్పుడు ఏమైంది 10 మెట్లు కూడా కూర్చుంటాయి మనం కొన్ని మెట్లెక్కక లెఫ్ట్ సైడ్ మనకు హనుమంతుల వారి విగ్రహం ఉంటుంది, దర్శించుకోండి. అంతేకాదు మెట్ల దారిలో మనకు దశావతారాలు సూచించే విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి చిన్నపిల్లలను అలిపిరి మెట్ల మార్గం నుంచి అలౌ చేయడం లేదు. తిరుపతిలో ప్రజెంట్ 2 చోట్ల మాత్రమే టోకెన్స్ ఇస్తున్నారు. ఒకటి విష్ణు నివాసం, 2 తిరుపతి బస్ స్టాండ్ దగ్గర మాత్రమే. మనం కొండపైకి ఎక్కే కొద్దీ మనకు మెట్లకు ఇరువైపులా ఏదో ఒక జంతువు కనిపిస్తూనే ఉంటుంది. మన చిన్నప్పుడు ఉడతలు మన ఇంటి దగ్గర చాలా కనిపించేవి. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. ఉడతలు 3rd వికెట్. నంది 4th వికెట్. ఈ 3rd వికెట్. మేము వచ్చింది సమ్మర్ కాబట్టి బీభత్సమైన ఉడుకు. మెట్లు ఎక్కడో చాలా కష్టంగా అనిపించింది. 100 మెట్లకు ఒకసారి ఆగాల్సిన సిచ్యువేషన్ మాది ఇప్పుడు. దారిలో గ్లూకోన్ డి కొనుక్కొని వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతున్నాం ఎనర్జీ వస్తుందని. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఆవేశం వచ్చేస్తుంది. గ్లూకోన్ డి కలుపుకుంటున్నాం. 2000 మెట్ల దగ్గర ఆగదు. 1000 మెట్టు గ్లూకోజ్ 2000 మెట్టు చేస్తున్నాను పని చేసిందని చెప్పు. మా శక్తికి కారణం గ్లూకోవిటా. ఏదో ప్రియం ఉందంటే ఇచ్చడా మాట్లాడరా, మైక్ లో పడిపోతారు. మైక్ కొండపైకి అయితే వెళ్తున్నాం కానీ ఎండ పెరిగిపోతుంది. టీషర్ట్స్ మొత్తం తడిసిపోతున్నాయి. సమ్మర్ టైంలో మ్యాక్సిమం పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే అలిపిరి స్టెప్స్ స్కిప్ చేయడం చాలా మంచిది. ఇందాక మనకు ఉడత కనిపించిందిగా, ఇప్పుడు మనకు అడవి పంది కనిపించింది. అడవి పందికి కూరలు ఉంటాయి, అంతేకాదు కొంచెం దూకుడు స్వభావం కూడా ఉంటుంది. సో కొంచెం దూరంగానే ఉండి చూడండి. మొత్తానికైతే గాలిగోపురం వచ్చాం. మాలో 75% ఎనర్జీ అయిపోయింది. గాలిగోపురం దగ్గర టిఫిన్ చేసి మళ్ళీ నడక ప్రారంభిద్దామని ఒక టిఫిన్ ప్లేస్ దగ్గర కూర్చున్నాం. అక్కడ కూర్చున్నాక అర్థమైంది ఇక్కడ టిఫిన్ అస్సలు చేయకూడదని. సాధ్యమైనంత వరకు ఫుడ్ కింద నుంచే తెచ్చుకోండి. గాలిగోపురం దగ్గర మాత్రం టిఫిన్ అస్సలు చేయకండి, ఎందుకంటే మీ జేబులు చిల్లు చేస్తారు. టేస్ట్ అయితే వరస్ట్. మైదా పిండి దోశ వేసి 80 రూపాయలు చెప్తారు. అలా అని గారి ఇడ్లీ బాగుంటుందంటే అవి కూడా బాగో. నాకు తెలిసి తిరుమలలో ఇక్కడ నుంచే మనల్ని దోచుకోవడం మొదలు పెడతారు అనుకుంటా. నాకు తెలిసి ఇంత వరస్ట్ టిఫిన్ ఇప్పటి వరకు నేను తినలేదు. ఎలా ఉందిరా?
నడక మధ్యలో మాకు వెయిట్ మిషన్ కనిపించింది. అందరం వెయిట్ చూసుకున్నాం. ఒకడు మైక్ పెట్టుకుని 65.6 మైక్ పెట్టి 65 అంతే అంతే ఉండాలండి. కొంచెం ముందుగా నడిచాక దారి మధ్యలో జింకలు కనపడ్డాయి. ఈ యానిమల్స్కి ఫుడ్ పెట్టొద్దని ఎన్ని బోట్లు పెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సర్లే అని వాళ్ళని తిట్టుకుంటూ మేము కొంచెం దూరం నడిచాక చిత్తూరు పాలకోవ కనిపించింది. ఒక ప్యాకెట్ 20 రూపాయలు. టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా వస్తే. ఈ రోజు క్రౌడ్ తక్కువ కొంచెం, చాలా తక్కువ. 2 days నుంచి ఎలా ఉందా? రెయిన్ వల్ల ఏంటి? ఎలక్షన్ వల్ల అయిపోతే మళ్ళీ మామూలుగా నార్మల్గా వస్తుంది. ఎలక్షన్ వల్ల అయింది. లేదా సమ్మర్ అసలు అంత క్రౌడ్ తక్కువ ఉండదా? మామూలుగా సమ్మర్లో పాటికి ఫుల్ ఉండాలి, కానీ ఎలక్షన్ ప్రభావం వల్ల జనం బాగా తగ్గారు. చిత్తూరు పాలకోవ మీరే చేస్తారండి? చెప్పించాలి. మ్యానుఫ్యాక్చర్తో వాళ్ళు ఇస్తారు. బాగుంది. ఒకదానికి 15 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు, 5 రూపీస్ మనం. అన్నా అన్నా నీ ఛానల్కి సబ్స్క్రైబర్ అన్నా నేను. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ గివ్ అవే ఇవ్వన్నా నాకు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్లో దొరికే ఫుడ్ టేస్ట్ చేయాలి. బొబ్బట్లు తీసుకున్నాం. ఒకటి 10 రూపాయలు. యావరేజ్గా ఉంది. కొంచెం దూరం నడిచాక హనుమంతుల వారి విగ్రహం దగ్గరికి వచ్చాం. స్వామివారిని దర్శించుకుని ఫోటో దిగి నడక ప్రారంభించాం. స్వామివారి విగ్రహం దగ్గరలోనే ఇక్కడ మాకు వనవిహారి అని కనిపించింది. ఏముంటుందని వెళ్ళాం. 5 రూపీస్ టికెట్. లోపల ఏముంటుంది అనేది ఒక వీడియో పెడతాం. ఈ వీడియో పెడితే చాలా లెంత్ అయిపోతుంది. వనవిహారి చూసుకుని నడక ప్రారంభించాం. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం దూరం నడిచేసరికి అందరికీ ఆవేశం వచ్చేస్తుంది. రావులమ్మో రావులమ్మ కడవ మీద కడవ పెట్టి కదిలించేనమ్మా.
కొంచెం దూరం నడిచాక ఎడమ వైపు ఒక పెద్ద మహావృక్షం కనిపించింది. చుట్టూ ఉన్న గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. ఎన్ని వందల సంవత్సరాల నుంచి మన రాకపోకల్ని ఇది గమనిస్తుందో చూడండి. మన తాత ముత్తాతల తరాలను కూడా చూసుంటుంది ఈ చెట్టు. నరసింహస్వామి దేవాలయం దాటాక మనకు రోడ్డు తగులుతుంది. నెక్స్ట్ అంతా ఈ రోడ్డు మీద మనం నడవాలి. రోడ్ క్రాస్ చేయడానికి బ్రిడ్జ్ కడుతున్నారు. 3 months నుంచి వర్క్ జరుగుతుంది ఇక్కడ. మనం రోడ్ క్రాస్ అయ్యాక మనకు రైట్ సైడ్ అందమైన ప్రదేశం కనబడుతుంది. ఈ ప్రదేశాన్ని అవ్వాచారి లోయ అంటారు. ఈ లోయలోకి రాత్రులు దేవతలు వస్తారని అంటారు. అవ్వాచారి లోయ తర్వాత మనకు రోడ్ రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి వాళ్ళ అక్కగారుల టెంపుల్ ఉంటుంది, దర్శించుకోండి. తర్వాత కొంచెం దూరం నడిచాక మనకు మోకాళ్ళ పర్వతం వస్తుంది. మోకాళ్ళ పర్వతం దాటితే అలిపిరి మెట్లు ఎక్కేసినట్టే దాదాపుగా. చాలామంది భక్తులు ఈ మెట్లను మోకాళ్ళతో ఎక్కుతారు. మేము కూడా మోకాళ్ళతో మెట్లు ఎక్కడం ప్రారంభించాం. కొన్ని మెట్లు ఎక్కాక మా వల్ల అవ్వలేదు, ఆపేసాం. కొంతమంది మోకాళ్ళ మీద అన్ని మెట్లు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భక్తికి జోహార్లు చెప్పాల్సిందే. అంతేకాదు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ స్టెప్స్ వరకు పసుపు కుంకుమ హారతి వెలిగిస్తూ వస్తున్నారు. వాళ్ళు ఓపికకి మెచ్చుకోవచ్చు, వాళ్ళ భక్తికి సలం కొట్టవచ్చు. ఫైనల్గా అలిపిరి మెట్లు ఎక్కేసాం. 7:30కి స్టార్ట్ అయిన మేము పైకి ఎక్కేసరికి 3 అయింది. మా ఛానల్లో మరికొన్ని తిరుమలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తాం, తర్వాత కూడా పోస్ట్ చేస్తాం, అది గమనించగలరు. అలిపిరి మెట్లలో ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఏమిటా అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను, అది కూడా చూడండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సెలవు.